ఎన్డీఏ ఒక చట్టం తీసుకొచ్చింది. 30 రోజులు ఎవరైనా జైల్లో ఉంటే, రేపు జేపీసీ అయిన తర్వాత వర్షాకాలంలో రాబోతుంది అది. ఆ చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని 30 రోజులు జైల్లో పెడితే ఇంకా కథం మనకు ప్రతిపక్షం ఉండదు అన్న ఆలోచన చంద్రబాబు చేసే అవకాశం. ఎందుకంటే చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు, ఇక జగన్మోహన్ రెడ్డి అనేటోడు లేకుండా చేస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్తున్నాడు. అంటే దాని వెనుక ఈ కారణం ఏమైనా ఉందని అనుకోవచ్చా? మీకు అంటే పనిగట్టుకు పెట్టాలి అతను చేసిన తప్పులకి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ చట్టాలన్నీ కరెక్ట్గా చదువుకుని మంచి లాయరు, ఇదిగో నువ్వు చేసిన ఈ నేరానికి ఈ శిక్ష పడుతుంది, నువ్వు చేసిన ఈ నేరానికి ఈ శిక్ష పడుతుందని ఎవడో ఒక మంచి లాయర్ వివరించాడు అనుకోండి, అతను అంతటా అతనే ఒక రోజు పొద్దున్న లేసి మొహం కొడుకుని కాఫీ టిఫిన్ తీసుకుని ఏదో జైల్లో కలిపి తలుపేసేసుకుంటాడు. అతను ఎవడ పెట్టకలేదు, అన్ని తప్పులు చేశాడు, అన్ని నేరాలు చేశాడు. అతను పెద్ద క్రిమినల్ అండి. ఆ మైండ్ సెట్ అలాంటిదా. అతని పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ బ్యాచ్ అందరూ నోటోరియస్ క్రిమినల్స్ అండి. అభ్యాసం వాళ్ళకి వాళ్ళకే ఒక నేరం చేయబోతారు, చూడటానికి చాలా పెద్ద మనుషులా కనపడతారు. వాళ్ళు చేసేదంతా నేర ప్రపంచం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలు? అసలు రెడ్ బుక్ తీయక లేకుండా వాళ్ళే లోపల పోయిలో ఉన్నారు కదా. ఇంకా రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవడు తప్పు చేసాడో అని పట్టుకుని శిక్షించడం. వాళ్ళంతా వాళ్ళే దొరికేస్తున్నప్పుడు ఇంక ఆల్రెడీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇట్లా వరుసగా 1 by 1 పోతూనే ఉన్నారు. సో ఆ రోజు కూడా లోకేష్ చెప్పింది ఇదే, మీ అందరి సంగతి పెడతాను, మీ పేర్లన్నీ రాసి పెట్టుకుంటారా అన్నాడు. ఇప్పుడు రెడ్ బుక్ లో ఉన్న రెడ్ బుక్ ఇలా టాలీ చేస్తారు, టాలీ అవుతుంది, ఒక్కొక్క టిక్కులు పెట్టుకుంటున్నారు. ఎవడెవడ వెళ్ళిపోయాడు అంటే మనం ఏం చేయకుండా పోయారు అనుకున్నారు అనుకుంటే టికెట్ వేస్తారు వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇంకా ఆ టైం వచ్చేదాకా అవుతారు, వాళ్ళు లోపల దొరుకుతారు. ఓకే.